మహారాష్ట్రలో అభివృద్ధి గుడ్ గవర్నెన్స్ కు ప్రజలు ఓటేశారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్తామని అన్నారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున మహాయుతికి పట్టం కట్టారని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎన్డీఏపై ప్రజలుంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. జార్ఖండ్లో ఎన్నికైన జేఎంఎం కూటమికి కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో అభివృద్ధి గుడ్ గవర్నెన్స్ కు ప్రజలు ఓటేశారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్తుందని అన్నారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున మహాయుతికి పట్టం కట్టారని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక మోడీ పోస్ట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో తన యొక్క హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రతి కార్యకర్తకు తన ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉప ఎన్నికల్లో కానీ ఇతరత్రా కానీ ఎన్డీఏ, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను, అదేవిధంగా బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, యువతకు పూర్తి స్థాయిలో తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని, అయితే ఇచ్చిన వాగ్దానాలు కానీ అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను కానీ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా తన ట్వీట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన హర్షాతిరేకాలను వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మంచి పాలన అంటే గుడ్ గవర్నెన్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. అదే గెలుపు సాధించింది. అదేవిధంగా అందరం కలిసి ఉంటే, సమైక్యంగా ఉంటే మరింత విజయాలు సాధించేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా తన ట్వీట్ ద్వారా తన హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. దాంతోపాటు జార్ఖండ్లో గెలిచినటువంటి జేఎంఎం కూటమి కూడా తన అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, అదేవిధంగా బాధ్యత గల ప్రభుత్వంగా పనిచేస్తామని చెప్పి కూడా ప్రధానమంత్రి తన ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు, అదేవిధంగా యువత, మహిళలు వీరంతా కూడా మంచి ప్రభుత్వానికి అండగా ఉంటారని ఈ ఎన్నికలు రుజువు చేశారని కూడా తన ట్వీట్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ. మొత్తంగా మహారాష్ట్రలో భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి. అదేవిధంగా ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఇచ్చినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. ఆ మేరకు తిరిగి మరొకసారి ఈ కూటమి అధికారాన్ని చేపట్టబోతుంది. అయితే ఎవరు ముఖ్యమంత్రి అన్నది అతి త్వరలోనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం, అదేవిధంగా శివసేన నాయకత్వం అంటే ఏకనాథ్ షిండే నేతృత్వం ఉన్నటువంటి శివసేన వీరంతా కూడా కలిసి కూర్చొని, ఎన్సీపీ నాయకత్వం వీరంతా కలిసి కూర్చొని పూర్తి స్థాయిలో నాయకుడు ఎవరన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలో దీనిపై కూడా అస్పష్టత తొలగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.